హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఛానల్ శ్రీ ప్రసాద్ వాచింగ్ ప్రసాద్ ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా పైప్ లైన్. ఇది పాత పైప్ లైన్ అండి. అలా వాటర్ వెళ్ళేది. ఈ యొక్క పైప్ లైన్ తీసేసి మనం కొత్త పైప్ లైన్ అనేది వేయాలి ఇక్కడ నుంచి ఇలాగా. ఎందుకంటే ఆ మధ్యలో వాటర్ జామ్ అయిపోవడం వల్ల వాటర్ ప్రెజర్ అనేది లేదు. అందువల్ల కొత్త పైప్ లైన్ అనేది వేస్తున్నారు. ఇది మున్సిపాలిటీ లైన్ అండి. ఎందుకంటే ఈది కుళాయిలకి ఉపయోగించే లైన్ కాబట్టి వాటర్ ప్రెజర్ లేకపోతే వాళ్ళకి వాటర్ రాదు కాబట్టి మనం కొత్త లైన్ అనేది వేసి వాటర్ ప్రెజర్ పెంచేలా చూస్తున్నాము. మీకు అనిపిస్తుంది కదా ఇందాక వాటర్ జామ్ అయిపోయిన లైన్ అండి. ఈ లైన్కి మనం వాటర్ అంటే కొత్త లైన్ అనేది ఈ పైప్కి మాత్రమే కలపాలి. ఇది జామ్ అయిపోయిన లైన్ అండి. దాన్ని రిమూవ్ చేయాలి. నేను ఫస్ట్గా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ బయటికి తీసేద్దాం. ఫస్ట్ బయటికి తీసేసిన తర్వాత మనము కొత్త లైన్ వేసేటప్పుడు వాల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మనం అటాచ్ చేసుకుందాం. ఈ వాల్ ఎలాగో మనం ఉపయోగిస్తాం కాబట్టి, ఎందుకంటే వాల్ అనేది ఉండాలని చెప్పారు వాళ్ళు. కాబట్టి మనం వాల్ అనేది ఎటువంటి ఇబ్బంది లేదు వాల్ వల్ల. అందుకే అదే వాల్ ఈ కొత్త పైప్ లైన్లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాము. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా కట్ చేసేద్దాం. మనం అక్కడి నుంచి వాటర్ ప్రెజర్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇక ఆ పైప్ మనం బయట తీసి వదిలేయాలి. అంటే పైప్ అలా వదిలేసి మనం కొత్త లైన్ అనేది వేసేయాలి. ఎందుకంటే వాటర్ జామ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం అందుకనే బోత్ సైడ్స్ అంటే 2 పక్కల కట్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ పైప్ లైన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుందండి కోయడానికి. ఎందుకంటే పైప్ అనేది గట్టిగా పట్టేస్తది. పట్టేసినప్పుడు బ్లేడ్ అనేది మనకి ఫ్రీగా ఆడదు. అందువల్ల ఇబ్బంది పడతాం. కానీ ఆఖరికి మనం తప్పదు కదా! ఈ ప్లంబర్‌కి ఎలాగోలా కోసి కొత్త లైన్ వేయాలి కాబట్టి మనం ఆల్రెడీ ఎలాగోలా కోసి ఆ వాల్ అనేది రిమూవ్ చేస్తాం బయటికి. చూడండి వాలు మొత్తం పాత లైన్ ఇది. తీసేద్దాం దీన్ని. తీసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం కోసిన పైప్ లైన్ ఒక ఎండ్‌కి గమ్మేసుకొని ఇది 75 సాకెట్ అండి ఇది. సాకెట్ దానికి ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కోసిన వాల్ ఉంది కదా! ఒక ఎండ్ బాగా క్లీన్ చేసుకొని ఈ సాకెట్‌కి అటాచ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఒక ఎండ్ ఉంటుంది కదా! ఆ ఎండ్‌కి ఎల్బో 75 ఎల్బో అండి. లాంగ్ ఎల్బో. ఎందుకంటే మున్సిపాలిటీ లైన్‌కి ఈ ఎల్బోలే వాడాలి. షార్ట్ ఎల్బోలు వాడకూడదు. ఎందుకంటే వాటర్ ప్రెజర్ అనేది తగ్గిపోతది కాబట్టి మనం లాంగ్ ఎల్బోలు అంటే వాటర్ ప్రెజర్ అనేది నార్మల్‌గా ఉంటది. అదే షార్ట్ ఎల్బోలు అంటే వాటర్ ప్రెజర్ తగ్గిపోతుంది. ఇప్పుడు అది తడిగా ఉంది కాబట్టి మనం క్లాత్‌తో కొంచెం తుడుచుకోవాలి. ఎందుకంటే గమ్ అంటుకోదు కాబట్టి. ఇప్పుడు గమ్ అనేది ఆ పైప్‌కి అలాగే ఆ 75 లాంగ్ ఎల్బో కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ ఎల్బో ఎలా ఉందో వాటర్ ప్రెజర్ అనేది తగ్గించదు. మన షార్ట్ ఎల్బో అంటే వాటర్ ప్రెజర్ అనేది తగ్గుతది. అలాగే నొక్కేద్ది వాటర్ నొక్కడం వల్ల ఇక్కడ పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇది 75 పైప్ అండి ఫినోలెక్స్. ఐఎస్ఎంఆర్ కూడా చూసారు కదా! మంచి బ్రాండు 6 గేజ్ పైప్ అండి ఇది. అంటే ఈ మున్సిపాలిటీకి 6 కేజీ పైప్ మాత్రమే వాడతారు. ఇప్పుడు ఆ ఎల్ ఉంది కదా! ఆ ఎల్‌కి పైప్ అనేది గమ్మేసి అటాచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం దీనికి పైన కూడా గమ్మేసుకుందాం. ఎందుకంటే కొంచెం అది ఊడిపోకుండా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ గమ్మేసాము. పైన కూడా వేసుకుంటే మంచిదని. చూసారు కదా! నేను ఈ పైప్ లైన్‌లు అంటే మొత్తం అన్నిట్లికి పైప్ లైన్ భరిస్తున్నాను. అది 75 పైపులే అన్నీ. అయ్యి ఫినోలెక్స్ కంపెనీయే అండి పైపులన్నీని. ఇప్పుడు పైపులనేది పరుచుకున్నాం. ఇప్పుడు జోలా బెంజ్ 75 అని కనపడుతుంది కదా! ఇప్పుడు మనము ఆ ఎల్‌కి గమ్మేసుకొని ఇందాక గమ్మేసిన స్టాండ్ ఉంటది కదా! ఆ ఎండ్‌కి మనం ఆ ఎల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఆ ఎల్‌కి ఒక ఎండ్ ఉంది కదా! ఆ ఎండ్‌ని మనం కొత్త పైపు 20 అడుగుల బార్ అండి. అంటే మొత్తం 6 మీటర్లొస్తుంది. ఇది 20 అడుగుల బార్ పైప్ అండి పెద్దది. ఫినోలెక్స్ కంపెనీ. ఇప్పుడు మనం ఆ ఎల్‌ని దానికి ఫిట్ చేసుకోవాలి. ఇలాగా ఫిట్ చేసుకున్న తర్వాత మనం అలాగే ఎళ్తుంటే చూసారు కదా! మనకి ఎల్ అనేది ఫిట్ అయింది. ఇప్పుడు అలా ఎళ్తుంటే ఇక్కడ మనం ఇక్కడ 20 అడుగుల బార్ కాబట్టి మధ్యలో బుర్ర ఉంటుందంటే సాకెట్ టైప్ ఉంటుంది. ఆ సాకెట్ గమ్మేసుకొని ఇంకో పైపు అటాచ్ చేసుకుందాం మనము. ఎందుకంటే బార్ పెరగాలి కదా ముందుకి అందుకోసమని.
ఇప్పుడు ఇలాగా పెట్టుకొని కాళ్ళ మధ్యలో పైపెట్టి నొక్కడం వల్ల మనకి పొట్టనేది దొరుకుతది కాబట్టి ఆపోజిట్ సైడ్‌లో కాళ్ళు పైకెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇక్కడ జాయింట్ ఎయొద్దు. డైరెక్ట్ ఎండ్‌కి పోదాం శివారికి. శివారికి పోయి ఇక్కడ మనం ఎల్ బెండ్ యేసుకుందాం. ఎందుకనేది తర్వాత చెప్తాను. అక్కడ జాయింట్ ఎందుకేయలేదనేది. ఇప్పుడు దీనికి పైప్‌కి గమ్మేసుకోవాలి. అలాగే ఆ ఎలబండికి కూడా గమ్మేసుకుంటే మంచిది. బాగా అతుక్కుంటది కాబట్టి ఫిక్స్ అవుతది గట్టిగాను. ఇప్పుడు మనం అక్కడ వదిలేసిన దాని దగ్గరికెళ్దాము జాయింట్ దగ్గరికి. ఇప్పుడు మనం అక్కడ ఎలాగో ఎల్బో యేసేకున్నాము. మనం ఎల్బో కరెక్ట్‌గా డైరెక్షన్ చూసుకొని, ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ చూసుకొని, ఇక్కడ కట్ చేసుకుంటే మనకు సింపుల్‌గా వర్క్ అనేది ఫ్రీగా తేలుతుంది. లేకపోతే అక్కడ టేప్ పెట్టుకొని, కొలతేసుకొని, ఎల్లేసుకొని అంటే ఇలా సింపుల్‌గా శివార్ని ఎల్లేసేసుకుంటాం. ఇక్కడ కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటాం. ఇది సింపుల్‌గా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా. చూసారు గదా! మళ్ళీ టేప్ యేసుకొని కొలుచుకునే అవసరం ఉండదు. మనం డైరెక్ట్ ఆ ఎల్‌కి కరెక్ట్‌గా ఉండేలాగా మన 2 కాళ్ళ మధ్య పైపెట్టుకొని నొక్కితే మనకి ప్రెజర్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రీగా లోపలికి వెళ్తుంది. పైన గమ్మేసుకుందాం. ఇప్పుడు మనం ఆ ఎల్ ఉంది గదా! ఆ ఎల్ దగ్గర ఎటువంటి వర్క్ చేయొద్దు. ఇప్పుడు మనం కలపాల్సిన పైప్ ఉంది కదా! ఆ పైప్‌ని మనం కోసేసుకుందాం. కోసేసుకొని ఏం చేస్తాం అనేది చూడండి. ఇది కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పాత పైపులు అలా భూమిలో ఉన్నాయి కాబట్టి మనం కోయడానికి అవ్వట్లేదు బ్లేడ్‌తోని. చాలా కష్టంగా ఉంటుంది. చూడండి తర్వాత ఇప్పుడు మనం కోసుకున్న ఎల్ ఉంది కదా! దానికి అంటే కోసుకున్న పైప్ ఉంది కదా! ఆ పైప్‌కి మనం కొంత అమౌంట్ ఆఫ్ పైప్ తీసుకొని అక్కడ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ అంటే మన పైపు కొంచెం ఎంత పడుతుందని మనకు తెలుసు. అంచనాగా కోసుకొని మనం ఇక్కడ ఫస్ట్ జాయింట్ యేసేసుకోవాలి నీట్‌గా. ఎందుకనేది కూడా చెప్తాను. ఇప్పుడు జాయింట్ యేసుకొని గమ్ అనేది ఎట్టుకొని యేసుకున్నాం గదా! ఇప్పుడు ఇందాక ఎల్ వదిలేసాం గదా! ఆ ఎల్ దగ్గరికెళ్ళి మనం పైప్ అటాచ్ చేసుకుందాం. ఎందుకంటే పైప్ షార్ట్ అయ్యే కొద్దీ మనకి సింపుల్‌గా వర్క్ అనేది అయిపోతుంది. పైపు చిన్నదవ్విందనుకోండి సింపుల్‌గా వర్క్ చేసుకోవచ్చు. టేప్‌తో పని అవసరం లేదు. మన తెలుగుతోనే పననేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక అటాచ్ చేసిన పైప్‌ని అది కొంచెం పొడవయిందండి. అందువల్ల దాన్ని మనం కట్ చేసేసుకుందాం. షార్ట్ చేసుకుందాం. మనకి ఈలయ్యే విధంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఎల్ అనేది కొలుసుకొని మనం ఇంకో పైపేసాం గదా! ఆ పైప్‌కి అంటే ఒక ఎల్‌కి పైపేసాం గదా! ఆ పైపు కూడా సేమ్ ఈ ఎల్‌కి కోసుకొని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని ఆ ముక్క పక్కన ఎట్టుకుందాం. ఇప్పుడు మనం పైప్ అనేది ఎల్ అనేది ఎప్పుడు దానికేయకూడదండి. మనం సెకండ్ సారి కోసుకున్నాం గదా! దానికి మాత్రం యేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బుర్రేసిన పైప్ ఉంది కదా! షార్ట్ పైపేసిన పైప్ ఉంది గదా! అది అటు ఇటు కదలదండి. కదలకపోతే మనం దానికేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అది అటు ఇటు ఫ్రీగా మూవ్ అవ్వదు. అదే ఈ పైప్ అంటే అటు ఇటు ఫ్రీగా మూవ్ అవుతది. ఎప్పుడైతే ఫ్రీగా మూవ్ అవుతుందో మనము ఎల్ బెండ్ అనేది సింపుల్‌గా యేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీగా మూవ్ అవ్వకపోతే చాలా కష్టంగా ఉంటుంది. దానికి అటు ఇటు నొక్కి జనం గూడా అవసరం ఉంటారు. కానీ ఇదైతే మనం సింపుల్‌గా మనం చేసేసుకోవచ్చు. చూసారు గదా! సింపుల్‌గా అటాచ్ చేసుకున్నాము. చూడండి అటాచ్ చేసుకున్న తర్వాత మనం గమ్మేసుకుందాం ఈ విధంగా. ఫ్రెండ్స్ చూసారు గదా! కొత్త పైప్ లైన్ అనేది చాలా సింపుల్‌గా యేసాము. మీరు గమనించినట్లయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.